ఫ్రూట్స్తో కామెడీ విత్ కేకే కేక్ అన్నమాట. కేకే కేక్ కాదది, మళ్ళీ కెవ్వు కేక్ అన్న సామిరంగా కెవ్వు కేక అనేరు. ఏంటానండి బాబాయ్, నాతో పాటు తెలుగు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువు రాని వాడివని దిగులు సెందకు, ఐఎమ్ పూర్ ఇంగ్లీష్ స్టూడెంటీనా. ఇప్పుడు నేను స్టూడెంట్ అన్నది మా పాత ఫ్రెండ్స్ చూసారనుకో, జోడిచ్చుకొని కొట్టేసి కక్ష గట్టి మరీ కామెంట్ చేస్తారు. నువ్వు స్టూడెంట్ కాదు హౌస్ వైఫ్ అని. వీడియో ఎలాగుంది కామెంట్ చేయంటే ఎవరు చేయరు, కానీ ఇలాంటి వాటికి చెప్తారనమాట. ఇంతకీ ఈ వీడియో మ్యాటర్ ఏంటంటే, బంగారు ప్లేట్లో పండ్లు కట్ చేసి కేక్ చేయటమే అన్నమాట. విన్నారా? బంగారు ప్లేటు, ఓకేనా? మళ్ళీ బంగారు ప్లేట్ కదా అనేసి నైట్కి ఇట్లా మా ఇంట్లోకి దొంగలు పడారండి బాబు. అది బంగారు ప్లేట్ కాదు బాబు. ఇప్పుడే వీడియోలో చెప్పుకోవడమే మంచి పని అనమాట. మళ్ళీ బంగారు ప్లేట్ కదా అనేసి దొంగలు పడతారేమో. మన వీడియో కోసం ఫ్రూట్స్ కేక్ చేద్దామనేసి హౌ టు ప్రిపేర్ ద ఫ్రూట్స్ కేక్ అని యూట్యూబ్లో కొట్టా. కానీ వాళ్ళు చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూడు, నా సామిరంగా అవి వాళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలియదు. అలాంటివి చూపెట్టారన్నమాట. షాప్కి వెళ్ళి అంకిల్ ఈ పౌడరు ఈ జెల్లు ఇవ్వండి అంటే అందరూ అదేం పౌడర్ అమ్మా అన్న ముఖం చూశారన్నమాట. వెంటనే నేను గూటికి చేరిన గువ్వలనడిగా, కాటికి చేరిన కాకులనడిగా, అంకుల్ని అడిగా, ఆంటీని అడిగా, ఆ గల్లీ షాప్లో అడిగా, పక్క గల్లీ షాప్లో అడిగా, అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా అనుకున్నా. అయినా ఈ ఫ్రూట్స్ కేకు యూట్యూబ్ కోసమేనండి బాబు. యూట్యూబ్లో వీడియోస్ పెట్టేస్తే డబ్బులు వస్తాయనేసి యూట్యూబ్ కోసమే అనమాట. యూట్యూబ్ ముచ్చట చెప్తా వినుండ్రి. తుత్తర తగలయ్యా, వాళ్ళకి వీళ్ళకి యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయని 2 రోజులు వీడియోలు పెట్టా. కానీ మీరు చూడలేదని నా మనోభావాలు దెబ్బతిన్నాయి. వీడియోస్ ఆపేసా. మళ్ళీ యూట్యూబ్లో నాకు డబ్బులు వచ్చన్నాయి అని ఒక 2 అక్కలో 3 అక్కలో వీడియోలు పెట్టారు. మాకు అన్ని లక్షలు ఇన్ని వేలు అది ఇది వచ్చాయి. అరే వీళ్ళు కొత్త ఉన్నాయి కదా అనేసి అది చూసి మళ్ళా వీడియో పెట్టా. ఈసారి మీ మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయి. అస్సలు చూడలా. ఈసారి ఆపకుండా చేస్తున్నా, ఆగకుండా పరిగెత్తాలి. మరి మీ చేతుల్లోనే ఉంది. చూచున్నారు కదా, ఇది తేనె అన్నమాట. ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇందులో అయితే వేసి పైన కొంచెం తేనె వేసా. ఇదిగోండి మా పిల్లలైతే ఇది అంటించారనమాట. అది కేక్ అంట, అది జ్యూస్ అంట. బుక్స్లో వచ్చిన బొమ్మలు అంటించారు. అయితే మ్యాటర్ ఇక్కడే ఉంది చూడండి. ఇది అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి చూస్తున్నా అనమాట. ఫైనల్గా ఈ కేక్ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మ్యాక్స్లో పెట్టాలా మినిమంలో పెట్టాలా తెలియక యూట్యూబ్లో అయితే కొడితే అందులో నేను అడిగిన తప్ప అన్నీ వచ్చినాయి. ఫ్రిడ్జ్లో ఐస్ని ఎలా రిమూవ్ చేయాలి, ఫ్రిడ్జ్లో ఏముంది చూడు, ఏముంటుంది మా ఫ్రిడ్జ్లో, ఏముంటుంది మీ ఫ్రిడ్జ్లో భూతం ఉంటుందా, ఇలా కాదని మల్లీశ్వరి అని నా కొత్త ఫ్రెండ్కు కాల్ చేశా. మళ్ళీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ మాది ఎక్కువ అయిపోయింది, గడ్డ కట్టేసింది అని డ్రామా ప్లే చేశా. ఎందుకంటే మనం డైరెక్ట్గా అడిగామనుకోండి, దీనికి మినిమంలో పెట్టాలా మ్యాక్స్లో పెట్టాలా కూడా తెలియదు తింగరది. ఇంకెప్పుడైనా ఏమైనా అడగాలనుకున్నాను అడగదనమాట. సో కాబట్టి మనం తెలివిగా ఉండాలి అనేసి అలా అడగకూడదు అనేసి నేను అలా అడిగా అనమాట. సో వెంటనే మమ్మల్ని ఏం చెప్పిందంటే, అయితే మినిమంలో పెట్టు తగ్గుతుంది అన్నదన్నమాట. ఓహో మ్యాక్స్లో ఉంటే ఎక్కువ అన్నమాట అని అర్థం చేసుకున్నా. తర్వాత అయితే ఫోన్ పెట్టేశా. ఇక ఈ గ్యాప్లో అండి అందులో పెట్టి ఇందులో పెట్టి నాకైతే అర్థం కాలేదన్నమాట. ఈ ఐస్ గడ్డ కట్టేది ఎప్పుడో ఏమో లేగా, ఎందుకనేసి అన్ని ఫ్రూట్స్ వేసి పెట్టేద్దాంలే అనేసి ఇవన్నీ తీసా. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టింది మళ్ళీ బొప్పి బయటికి తీసి ఆ ఫ్రూట్స్ అన్నీ సర్దతాండాను అనమాట. సారుకు వచ్చిన ఫ్రూట్స్ సర్దినట్లు ఒకటి చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇది బనానా వచ్చేసి కర్పూరం బనానాలు అంట. వీటి పేరు చిన్నగా ఉన్నాయి. ఆ బనానా అంకుల్ని అడిగా అనమాట. అంకుల్ వీటి పేరు ఏం పేరు అంటే కర్పూరం బనానాలమ్మా అన్నాడు. నిజంగా లోపల కాయ మాత్రం చాలా లావు ఉంది, పొట్టిగా ఉంది, టేస్ట్ ఉందండి బాబోయ్. ఈ గ్రేప్స్ని అయితే ఒక పండుని 4గా కట్ చేసా. సన్నగా కనిపించాలి కదా, మరి మాకున్న మొద్దు షాకుతోటి సన్నగానో ఏదో కట్ చేసుకుందాం అనుకుండా ఇక సన్నగా రావాలి మనకు. ఇక అన్ని పైన అయితే పేరుస్తున్నా అనమాట, ఒక దాని వెంబడే ఒకటి.
ఇంకా ఈ వీడియోనైతే బాగా చేద్దాము, ఇక ఎక్కువైతే చేద్దాము, టార్గెట్ పెట్టేసుకుందాము లైక్లు. మనకు బోల్డ్ అని వచ్చేస్తాయి, మనకు బోల్డ్ అంత అదృష్టం వచ్చేస్తుంది కదా, నక్కతొక్క దొక్కినాంలే అనేసి ఇక వీడియో కూడా బాగా ఎడిటింగ్ లాంగ్గా తీసి పెట్టానన్నమాట. ఇక మొత్తం మీ చేతిలో ఉందండి బాబు. ఈ వీడియోకి మినిమం ఒక 10 లైక్లన్నా ఇవ్వండి బాబు. వ్యూస్ సంగతి దేవరెడ్డికి కానీ ఒక 10 లైక్లు ఇచ్చారనుకో 10 వ్యూస్ అయినా కంపల్సరీ వస్తాయి కదా. ఇక వ్యూస్ అయితే 100 అనుకున్నాను అనమాట, టార్గెట్ పెట్టేసుకున్నా 100 వ్యూస్ 10 లైక్స్ అన్నమాట. సో నా టార్గెట్ని కొంచెం కంప్లీట్ చేయండి బాబు. నా షార్ట్లు వీడియోస్ ఫుల్ కామెడీ ఉన్నాయన్నమాట నా ఛానల్లో. సో ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి అవి వాచ్ చేసేయండి. ఇదేంద్ర ఈ తెంగది నెయ్యి సారీ అది నెయ్యి కాదు తేనె పోసిందే ఉంది అనుకున్నారు బాబు. అది కాదు, మీకు మాట చెప్తా వినండి. ఇది ఇలాగ చేసి లేయర్లు పేర్చి పెట్టానా ఫ్రిడ్జ్లో పేర్చి పెడితే తర్వాత నైట్ ఒక 2 అవర్స్ అయినాక తీసా అన్నమాట. తీసి నేను చూసేటప్పుడు మా హస్బెండ్ చూశాడనమాట. ఏంది ఇది అనేసి, ఫ్రూట్స్ తోటి చేశానన్న. అయితే కొంచెం ఇంట్లో తాగదాము చల్లంగా ఉంటుంది అన్నాడు. లేదు నేను యూట్యూబ్ కోసం చేసుకున్నా, ఇది లేయర్ లేసా అని చెప్పి అన్నాను అన్నమాట. అలాగే ఎలా వేసావో అలాగే లేయర్ తీసేయి పైది అన్నాడు అన్నమాట. ఇంకేం చేస్తామండి, పైది అలాగే లేయర్లు తీ అంటే అది వస్తుందా? లేయర్ గడ్డగట్టిన తర్వాత అయినా వస్తుంది కానీ ఇక గడ్డగట్టకముందే తీ నీ వీడియో కోసం తర్వాత పెడదు ఫస్ట్ తీయి అన్నాడు అనమాట. సరే ఏం చేద్దాం, ఇందులో నుంచి కొంచెం బౌలులో నుంచి కొంచెం లోడ్ అయితే ఒక కప్పులోకేసి మళ్ళీ పైన లేయర్ లాగా అయితే అంటించేసాను అన్నమాట. ఇక అది అయితే జరిగిందనమాట. ఇక ఇదైతే చూడండి మొత్తం అలాగేసి తేనె అయితే ఒక కప్పుకంతా వేసేసి ఇక ఈ ఫ్రిడ్జ్లో పైన డీప్ ఫ్రిడ్జ్ అన్నమాట. ఈ పైన డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అన్నమాట. తర్వాత మళ్ళీ తీసి చూస్తున్నా అన్నమాట. ఇది గడ్డ కట్టిందా, మన ప్లాన్స్ ఎలాగుంటాయంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్నాం అనుకోండి, అది అస్సలు జరగదన్నమాట. ఎవరి సంగతి అన్న తర్వాత పక్కన పెడదాం కానీ మన సంగతి మాత్రం వాటర్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి అవి. ఇక తర్వాత అమ్మయ్య గడ్డ కట్టిందిలే అని చూసేసా. ఇక బొప్పి తీసుకొని ప్లేట్ తీసుకొని పైకి నుంచి ఇట్లా బొప్పి వేసి డబ్బా కొడతాను. ఏడొస్తుంది అది రాదు. ఆ క్షణంలో ఉంటుంది జున్న ఫీలింగ్. అంతేలే నేను చేసింది ఏది సక్సెస్ అవ్వదు అనుకున్నా. ఇక ఫైనల్గా పప్పు గుత్తి తెచ్చుకొని టప్ప వేస్తున్నాను. తింగరదాన్ని చూడు. ఇక దాన్ని అది ప్లాస్టిక్ దాంట్లో వేస్తే ఇలా అనగానే వచ్చిద్ది కదా, అలా కాకుండా స్టీల్ దాంట్లో వేసింటే కొట్టిండాల. ఇక తర్వాత ఫైనల్గా దాన్ని తీసి ఇలా అన్నానన్నమాట. అనేసరికి అదేమో ఊడైతే వచ్చేసింది అన్నమాట. ఇక ఇది మళ్ళీ వచ్చినట్టుంది ఏంది వీడియో. ఒక 2 సార్లు పెట్టానేమో ఫ్రెండ్స్. సరేలే ఏమనుకోకుండా అలాగ చూసేయండి. ఇది అలా కొట్టి ఇక పప్పు గుత్తితోటి అయితే మళ్ళీ బాగా కొట్టి పెట్టేసరికి ఇక ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇక ఇంట్లో పెడితే లైటింగ్ వస్తలేదు కేక్ అని ఇక బాల్కనీలోకి తీసుకుపోయేదాన్ని. ఇక బాల్కనీలోకి కేక్ తీసుకుపోయి మళ్ళీ దానిపైన బొప్పు ఒకటి బాల్ ఇచ్చేసి ఆ బొప్పిని మళ్ళీ తీసి ఇక చూడండి మన ఫైనల్గా కేక్. అబ్బా నిజంగా చాలా బాగుంది, నిజంగా టేస్ట్ కూడా బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మొత్తం చూసి. అయినా నా వీడియో మొత్తం ఎవరు చూస్తలే కానీ సరే లాస్ట్కి వచ్చిన వాళ్ళు స్కిప్ చేసి చూసిన వాళ్ళు అయినా చూడండి అన్నమాట. ఇక ఫైనల్గా ఆ కేక్ని అయితే కట్ చేశాను అన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అనేసి ఇక కేక్ని అయితే కట్ చేశాను అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క కట్ చేశాను అనమాట. నిజంగా బాగుందన్నమాట. బయట ఇస్తారు కదా ఫ్రూట్ సలాడ్ అలాంటిది, అలా టేస్ట్గా ఉందన్నమాట. నిజంగా అన్ని ఫ్రూట్స్ వేసా కదా, టేస్ట్ ఉంది. ఇంకా గడ్డగా తినడం అంటే ఐస్ గడ్డ లెక్క ఉంటుంది కానీ ఇక ఇష్టంగా చల్లగా తినే వాళ్ళైతే తినచ్చు. ఇక లేదనుకుంటే మళ్ళీ కరగబెట్టుకొని మళ్ళీ తినచ్చు అనమాట. ఎలాగైనా టేస్ట్ ఉంటుంది. చూడండి ఫైనల్గా నాదైతే సక్సెస్ అయిపోయింది ప్లాను. గడ్డ ఐస్ క్రీమ్ విత్ కేక్ అన్నమాట. నిజంగా కలర్ఫుల్గా ఉంది కదా, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే 100 మంది చూసేయండి వీడియోని. వీడియోని చూసి 10 లైక్లన్నా కొట్టండి. అయినా ఈ లాస్ట్ వరకు వీడియో ఎవరు చూస్తలే కానీ నాది. సో ఎలాగైతే ఏముంది, ప్రయత్నిస్తే పోయేది ఏమున్నది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ టేక్ కేరా.